హాయ్ అండి, ఈరోజు ఒక చిన్న ఇల్లు హోమ్ టూర్ చేద్దామా? రండి రండి. ఇలా డోర్ తీయగానే హాల్ చూసారా? ఇక్కడ చిన్న కబోర్డు, ఏమైనా చిన్న చిన్న పెట్టుకుంటాకి చిన్నగా బాగుంది కదండి. ఇక్కడ చక్కగా గాజు వస్తువులు అలాంటివి చక్కగా పెట్టుకుంటే నీట్గా బాగుంటుంది కదా. ఇటు నుంచి ఇలా వస్తే ఒక బెడ్రూమ్ చూసారు కదా. ఇది ఒక పెద్ద బెడ్రూమ్. ఇక్కడ ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్, బట్టలు తగిలించుకుంటే హ్యాంగర్, ఓ బాత్రూమ్. ఈ ప్లేస్ బాగుంటుందండి. ఏదైనా చక్కగా ఇలా కూర్చుని వెంటిలేషన్ చాలా బాగుంది కదా. వెంటిలేషన్ ఇలా కూర్చుంటే టైం పాస్ కూడా అయిపోయింది చక్కగా. మన పని అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ కూర్చుని ఏదైనా అల్లుకోవడం లేకపోతే పెయింటింగ్ వర్క్ ఏదైనా చేసుకున్నా చాలా బాగుంటుంది. చాలా బాగుంది వ్యూ. కబోర్డ్ వర్క్, ఇందులో బట్టలు అన్నీ చక్కగా లోపలికి పెట్టేసుకోవచ్చు అండి. కలర్స్ అవి వేయించారు, కాంబినేషన్స్. ఇక్కడ హాల్లో ఒక కామన్ బాత్రూమ్. ఇటువైపు ఇలా వెళ్తే కిచెన్ ఉందండి. కిచెన్లోకి ఎంటర్ అవగానే ఇక్కడ దేవుడి కొట్టు ఉందండి. ప్రత్యేకంగా వంటగదికి యాడ్ చేసి చిన్న దేవుడి కొట్టు అనేది ఉంది. బాగుంది. వంటగది అనేటప్పటికీ ఆడవాళ్ళ రాజ్యం కదా, బాగుంటుంది. చిన్న వంటగది. వంటగదికి పైన మనకి వెంటనే అందుకుంటాక చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. మనకి ఇంపార్టెంట్ అన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మిగతావన్నీ లోపల పెట్టుకుంటే సరిపోతుంది. షేడ్ వస్తుంది, బ్లాక్ షేడ్ వస్తుంది. బాగుంది, కాంబినేషన్ చాలా బాగుంది. కూడా గ్లాసెస్ ఇవన్నీ మొత్తం డైలీ యూజ్ మనం వాడుకునేవన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవడం. వంటగది బాల్కనీ అండి. సూర్యభగవానుడు చూసారా, విటమిన్ డి వస్తుంది. చక్కగా గాలి కూడా బాగా వేస్తుందండి. ఏదైనా మధ్యలో వంటలో మనం చేసినప్పుడు కొంచెం చెమటలు పట్టేసాయి అనుకోండి, ఇలా బాల్కనీలోకి వస్తే చల్ల గాలి, అలాగే సూర్యభగవానుడు భలే ఉంటుంది కదా. అలా హాల్లో నుంచి ఇలా మనం ఒక బెడ్రూము, ఒక అటాచ్డ్ బాత్రూము, ఇలా వంటగది కదా. ఇప్పుడు ఇది టీవీ హాల్లో. ఇది స్పెషల్ బాగుంది కదండి, కలర్ కాంబినేషను. ఇక్కడ మనం ఒక పెద్ద టీవీ పెట్టుకున్నా, ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ లాంటివి పెట్టుకుంటే లుక్ బాగుంటుంది కదండి. చూడండి, లైటింగ్ మీద వస్తుంది. అలా పెట్టుకునే వాళ్ళు చాలా ఇక్కడ ఏదైనా లైటింగ్ వచ్చే వినాయకుడు వైట్గా బాగుంటుంది. రేడియం కలర్స్ వస్తున్నాయి. లేదంటే బుద్ధుడు వైట్ విగ్రహం కానీ అది పెడితే మంచి లుక్ వస్తుంది. ఏదైనా యూజ్ చేసుకునే వస్తువులు కానీ ఏవైనా సెల్ తాలూకు ఉంటాయి కదండి, కవర్లు కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఏవైనా పెట్టుకుంటాకి అది ఇక్కడ మనకి ఉపయోగపడుతుంది. అక్కడ వైపు ఒక బెడ్రూమ్ చూసాం కదండి, ఇది ఒక బెడ్రూమ్. ఇందులో వచ్చి చెట్టు కనిపిస్తుంది. ఇది ఒక చిన్న కిటికీ అండి. ఇందులో నుంచి ఒక కొబ్బరి చెట్టు కనిపిస్తుంది కదా. ప్రశాంతమైన వాతావరణం. ఈ బెడ్రూమ్లో ఇలా డోర్లు స్లైడ్స్ అయ్యండి, బట్టలు అవి పెట్టుకుంటాకి అది ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ప్లేస్ అనేది కలిసి వస్తుంది కదా, అందుకని ఇలా పెట్టారు. ఇటు బట్టలు పెట్టుకుంటారు కదండి. ఇందులోని మనకి వాష్రూమ్ అనేది ఉంది. లోపల వాష్రూమ్. 2 బెడ్రూమ్లు అయినాయి కదా. ఇది కొంచెం చిన్న బెడ్రూమ్ అండి. ఒకసారి చూద్దాం. ఇది పిల్లలు రీడింగ్ అది చేసుకుంటాకి చిన్న బెడ్రూమ్ అనమాట. దీనికి ఒక 2 కబోర్డులు, బుక్స్ అవి పెట్టుకుంటాకి పిల్లలు. చాలా బాగా చేస్తారు, నీట్గా బాగా చేస్తారు. ఈ రూమ్లో నుంచి కూడా గ్రౌండ్ చూసారా, పిల్లలు ఆడుకునే గ్రౌండ్ లాంటిది, అలాగే కొబ్బరి చెట్టు కూడా. ఈ 2 స్పెషల్ అట్రాక్షన్ ఈ రూమ్లో నుంచి. ఇవన్నీ చూసాం కదండి. ఇవన్నీ మనం రోజువారీ చేసే పనులు, ఒత్తిళ్ళు అన్నీ ఉంటాయి కదా, ప్రెజర్స్ అన్నీ మాయమైపోవడానికి ఇప్పుడు ఓ ప్లేసు బాల్కనీ. చాలా బాగుంటుంది రండి. ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉంటుందండి. మనం ఆ లోపల వంట చేయనివ్వండి, పిల్లలతోని చదువులు అన్ని టెన్షన్స్ ఉంటాయి కదా,
అవన్నిటికి కాసేపు ఇలా ఈ గడప దాటి బయటకు వచ్చామనుకోండి, ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంటుంది. చూసారా, ఇవన్నీ మొక్కలు వేసుకుంటాకి గ్రిల్ పెట్టించుకున్నానండి. మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు మొక్కలు అనమాట. అసలు బాగా మనకి వెళ్తారు, ఉదయం సూర్యోదయం కూడా బాగా అవుతుంది. చూసారు కదా, ఇక్కడి నుంచి అంతవరకు మొక్కలు పెట్టి పువ్వులు కాసినాయి అనుకోండి, అసలు ఎలా ఉంటుంది ఇక్కడ. పైన కూడా అందుకే లింక్స్ పెట్టించారు, సూపర్గా ఉంటాయి కదా. పైన హ్యాంగింగ్స్ కూడా పెట్టాము, అవి కూడా మొక్కలు పెట్టేస్తే ఇలాగా సూపర్గా వస్తాయి. ఇందాక 2 బెడ్రూమ్ల నుంచి కిటికీలోంచి చూపించాం కదండి కొబ్బరి చెట్టు. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్దాం రండి. ఇలా తెంపిసుకోవచ్చు. ఇటువైపు బోల్డ్ కాయలు ఉండేవండి, ఇటువైపు గుత్తులు కాయలు ఉండేవండి. ఈవిడ ఉన్నారే, రోజు వచ్చి అవి లాక్కొని తినేసి తాగేసి అయిపోయింది. ఆ గుత్తు మొత్తం అయిపోయింది. ఆ చెట్టు అలా చేశారు. శైలజ గారు చూసారా, కొబ్బరికాయలన్నీ ఆవిడ తాగారు, కొబ్బరాకు ఇచ్చారు. ఇప్పుడు దీంతో మనం ఏం చేసుకోవాలి? బొమ్మలు చేసుకోవాలి. ఇందులో బొమ్మ చేసుకోవచ్చు. మధ్యలో శైలజ గారు ఆతృతగా అన్ని చెప్తున్నారు కదండి. ఇది మా ఇల్లు అనుకున్నారా? కాదండి, శైలజ గారి ఇల్లు. ఈ రోజు వాళ్ళ ఊరు వచ్చాం అనమాట. ఇది వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ ఇంటి హోమ్ టూర్ చేసాం సరదాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, లైక్ కొట్టండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. ఎవరైనా చూస్తే ఈవిడ కొంచెం మాట్లాడితే తప్ప పర్లేదు అనుకుంటా. నేను సైలెంట్ అనుకుంటాను, కానీ ఎవరు అనుకోరు. చాలా సింపుల్ అండి. వచ్చే తెలిసింది ఎవడు వైలెంట్ కాదు, వీళ్ళిద్దరే చెడగొట్టారు నన్ను. నిజం.